ఒకే ఒక్క లెటర్ ఇప్పుడు స్టూడెంట్స్ వర్సెస్ బార్ కౌన్సిల్ గా మారింది. సిజే సూర్యకాంత్ ముఖ్య అతిథిగా వద్దన్నందుకు వివాదం రేగింది. బీసీఐ ఇచ్చిన ఆదేశాలు సైతం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ నల్సార్ లా వర్సిటీ వేదికగా జరిగిన వివాదం ఏంటి? హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా దేశంలోని ప్రముఖ న్యాయ విద్యా సంస్థల్లో ఒకటి. 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థుల స్నాతకోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఓ లేఖ వివాదానికి తెరతీసింది. స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే అంశాన్ని పునః పరిశీలించాలని కోరుతూ 450 మంది విద్యార్థులు వర్సిటీ రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్ కు లేఖ రాశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, బలప్రయోగానికి సంబంధించిన వీడియోలను చూడడానికి తనకు సమయం లేదని సీజేఐ చెప్పడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విరుద్ధంగా భావిస్తున్న వ్యక్తి చేతుల మీదుగా తాము పట్టాలు అందుకోబోమని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. నల్సార్ విద్యార్థుల లేఖపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా స్పందించింది. నల్సార్ 2026 బ్యాచ్ నుంచి ఎవరిని అడ్వకేట్ గా నమోదు చేసుకోవద్దంటూ అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు సీజేఐపై జరుగుతున్న ప్రచారం వెనుక ఎవరున్నారు, విద్యార్థులను ఎవరు ప్రేరేపించారు అనే అంశాలపై 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నల్సార్ వైస్ ఛాన్సలర్ ను బీసీఐ కోరింది. అయితే మొత్తం 2026 బ్యాచ్ పై నమోదు నిషేధం విధించడమే తీవ్ర విమర్శలకు కారణమైంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వాటిని వెనక్కి తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. తన నిర్ణయాన్ని తొందరపాటు నిర్ణయంగా అభివర్ణించారు బీసీఐ చైర్మన్ మనన్ కుమార్. తాను సీజేపీ నేత అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ తో చర్చించినట్లు తెలిపారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. తదుపరి విచారణ ఉండదని, అంశం ఇక్కడితో ముగిసిందని కూడా చెప్పారు. కౌన్సిల్ में मीटिंग हुई, काउंसिल ने उसको विड्रॉ किया और तो मनसा ये है जो दीपके जी चाहते हैं, जो सौरभ दास जी चाहते हैं, वही हम भी चाहते हैं कि स्टूडेंट्स का इंटरेस्ट, स्टूडेंट्स का जो वेलफेयर है उसको प्रोटेक्ट किया जाए और उनका राइट्स प्रिविलेज जो है सो वो प्रोटेक्टेड रहे. నల్సార్ విద్యార్థులపై బీసీఐ తీసుకున్న చర్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా తప్పుపట్టారు. నల్సార్లో జోక్యం చేసుకోవడానికి బార్ కౌన్సిల్ కు ఏం పని అంటూ ప్రశ్నించారు. విద్యార్థులు తనను ఆహ్వానించవద్దని కోరుతూ లేఖ రాశారని తనకు తెలుసని, అంతేకాకుండా విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది అని సమర్థించారు. ఈ వ్యవహారంలో బీసీఐ జోక్యం అవసరం లేదంటూ సీజేఐ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇక ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిందా, లేక న్యాయ విద్యా సంస్థల్లో విద్యార్థుల స్వేచ్ఛ, బార్ కౌన్సిల్ అధికారాలపై మరో పెద్ద చర్చకు దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.